హాయ్ నమస్తే అండి. పిఆర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను అద్భుతమైన స్వీట్ చాలా చాలా బాగుంది. సేపు అయితే బాగోకపోయినా కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. ఒక కప్పు శనగపిండి అండి, శుభ్రం జల్లించి పెట్టుకుని ఆడించిన పిండి అండి. చక్కగా ఒక కప్పు తీసుకుని జల్లించుకుంటున్నానండి. జల్లించుకుని పక్కన పెట్టుకుందాం. చూడండి, జల్లించాను. ఒకే కప్పు తీసుకున్నాను. ఒక కప్పు పంచదార తీసుకున్నాను అండి. మీరు కప్పు ఎక్కువ స్వీట్ కావాలంటే కప్పున్నర తీసుకోండి, లేదనుకుంటే ఇంకా తక్కువ తీసుకోండి. నేను ఒక కప్పు వాటర్ వేసానండి. ఒక కప్పుకి 2 కప్పులు పంచదార తీసుకోవాలి. అసలు నేను కప్పున్నరే తీసుకున్నాను, ఎక్కువ స్వీట్ అయిపోతుందని. అయితే ఇందులో నేను వెన్న వేస్తున్నానండి. ఒక కప్పు వెన్న వేస్తున్నాను. అరకప్పు ఆయిల్ వేస్తున్నానండి, సన్ఫ్లవర్ ఆయిల్. ఇష్టం, వాసన లేనిది ఏదైనా వేసుకోవచ్చు. కరిగించుకుంటున్నానండి. ఇక్కడ ఇలా కరిగించుకుని మరగబెట్టుకోవాలండి. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి మరుగుతూ ఉంటుంది. చిన్న సిమ్లీలో పెట్టుకుందామండి. ఇప్పుడు చూడండి, ఒక కప్పు పంచదార వేసాను కదా, ఇందులో వాటర్ వేసి మనం కరగబెట్టుకోవాలండి. బాగా కరగాలండి. ఇది కరిగి తీగపాకం రావాలి. అప్పుడే మనకి చాలా టేస్టీగా వస్తాయి. నేనైతే ముందు గిన్నెలోకి ఆయిల్ రాసాను. అది వద్దనుకుని మళ్ళీ ప్లేట్లోకి రాసుకున్నానండి ఆయిల్. చూడండి, ఇప్పుడు తీగపాకం రావాలి. ఇంకా కరగలేదు. కరిగిన తర్వాత తీగపాకం వస్తుంది. తీగపాకం చాలా చాలా బాగుంటుందండి. ఇది యాలకుల పొడి వేసానండి. మీకు ఇష్టం లేనప్పుడు అది మానేయండి, యాలకులు వేయడం. ఇప్పుడు ఇందులోనే మనం చూడండి, ఇలా మరుగుతున్న దాంట్లో జిగురుపాకం వచ్చే వరకు, తీగపాకం అండి, జిగురుపాకం కూడా కాదు, తీగపాకం అండి. జిగురుపాకం అయితే వెంటనే వచ్చేస్తుంది. తీగపాకం రావాలి బాగా. మరి తీగపాకం వస్తేనే మనకి పెర్ఫెక్ట్గా మైసూర్ పాకు వస్తుందండి. చూసారా, అలా టచ్ చేసి ఇలా ఇలా తీగలాగా రావాలండి. ఇంకా తీగలా రాలేదు, లైట్గా వస్తుందండి. ఇప్పుడు అలా నిలబడాలి, తీగలాగా వచ్చి. ఇప్పుడు ఇందులో కుంకుమ పువ్వు వేసానండి, 1 స్పూను. అంటే టేస్ట్ కోసం, కలర్ కోసం, డిజైన్ కోసం కూడా వేసాను. ఇప్పుడు శనగపిండి వేసేసుకుని కలిపేసుకుందామండి. మనం ఇలా శనగపిండి వేసుకున్నాక అక్కడక్కడ ఉండల కింద ఉన్నాయి. నేను ఏం చేశానంటే దీంతో ఒకసారి తిప్పేస్తే మొత్తం ఆ ఉండలన్నీ పగిలిపోయి చక్కగా మనకి పేస్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని అలా ఉడుకుతూ ఉన్నటప్పుడే మనం చూడండి, మరగబెట్టుకున్నాం కదా, ఆయిల్ తీసుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ, ఆయిల్ ఎప్పుడు మరగాలండి. తిప్పుకుంటూ ఉంటే అది మళ్ళీ అణిగిపోయే బుడగలన్నీ పోయిన తర్వాత మళ్ళీ వేసుకుంటూ ఉండాలండి. అలాగా మొత్తం అయిపోయే వరకు వేసుకోవాలి. అలా వేసుకుని మనకి దగ్గర పడే వరకు చక్కగా మనం ఏ పాత్ర అయితే పెట్టుకున్నా పాత్రను వదిలేయాలండి. అంతలా ఉడికించాలి. అప్పుడే పెర్ఫెక్ట్గా మీకు గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా స్మూత్గా చాలా బాగుంటుందండి. చూడండి, ఇలాగ తిప్పుతూ మనం బౌల్స్ వస్తున్నాయి కదా, ఇంకా మళ్ళీ ఆయిల్ వేద్దామండి. ఇప్పుడు గట్టితో వేస్తున్నాను ఆయిల్, అంటే అది కాలిపోతుంది, అది గట్టితో వేస్తున్నాను. అలా వేసుకుంటూ బుడగలన్నీ నలిగిపోయినా మళ్ళీ వేసుకుంటూ మొత్తం ఆయిల్ అంతా మొత్తం అయిపోయి ఒక 4 గట్లు ఉంటే చాలండి లాస్ట్లో వేయడానికి. చూడండి, అలా బుడగలు వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు వేద్దామండి ఇంకొక 2 స్పూన్లు, 2 గట్లు. అలా వేసుకుంటూ అలా మంట సిమ్లీలో పెట్టుకుంటూ మనం వెళ్ళాలండి. మైసూర్ పాక్ ఇలా వేసుకున్నప్పుడు నోట్లో అలా పెట్టుకుంటే కరిగిపోతుంది. దీంట్లో వెన్న, ఆయిల్ కూడా వేసాం కాబట్టి మంచి కమ్మటైన వాసన వస్తుంది. మంచి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు, పిల్లలు కూడా ఇష్టపడతారండి. అయితే షుగర్ పేషెంట్లు అయితే తినకూడదండి. చూడండి, మేము అలా ఆయిల్ వేసాను. ఇప్పుడు మళ్ళీ కలిపేద్దాం. ఇప్పుడు ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇదైతే ముందు వేసాను, ఇందులో తీసానండి, ఎందుకంటే ఇది చాలా హైట్ అయిపోయింది. అందుకు ప్లేట్లు వేసుకున్నానండి. మళ్ళీని ప్లేట్లు వేసుకుని ఇంకో డిజైన్ కట్ చేసేసుకున్నాను వేడి మీదే. పెర్ఫెక్ట్గా అయితే వచ్చింది. డిజైన్ అయితే నేను ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోలేకపోయాను, మర్చిపోయాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.